హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 117. రాహుల్ చెంప మీద 5 ఏళ్లు ముద్ర స్పష్టంగా అచ్చుపడింది. ఆ క్షణం అతని బుర్రలో ఏదో బాంబు పేలినట్టు ఒంట్లోని రక్తం సలసలా మరిగిపోయింది. పల్లవి, ఏంటిది? అతను నమ్మలేనట్టుగా అరిచాడు. పల్లవి మళ్ళీ తనను కొట్టడానికని తెగించింది. బహుశా తను ఆమెకు మరీ ఎక్కువగా చను ఇచ్చేశాడేమో. అతను ఆశ్చర్యపోయేలా పల్లవి మళ్ళీ చేయి పైకెత్తి మరో చెంపదెబ్బ కొట్టడానికి సిద్ధపడింది. కానీ ఈసారి ఆమె చెయ్యి ఎత్తగానే రాహుల్ అడ్డుకున్నాడు. ఆమె చెయ్యి అతని చేతిపై బలంగా తాకి చెల్లుమన్న శబ్దం వచ్చింది. ఆ దెబ్బకు ఆమె తన శక్తిని అంతా ఉపయోగించిందని స్పష్టంగా తెలిసింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నీకేమైంది? రాహుల్ పల్లవి చేతిని గట్టిగా పట్టుకుని ఆమెకు తన చర్యలు పర్యవసనాలు చూపించాలి అనుకున్నాడు. అతను మాట్లాడుతూ ఉండగానే అతని నుదుటి మీద నరాలు ఉబ్బిపోయి కొట్టుకున్నాయి. అయితే అతను ఆమెపై చెయ్యి చేసుకోబోతూ ఉండగా తన పట్టులో ఆమె చేతి వణకడం గమనించాడు. అదేలా? అయోమయంగా అతను ఆమె వైపుకు చూస్తూ నీ చెయ్యి అని ప్రశ్నించాడు. అతను తన మాటని పూర్తి చేయలేకపోయాడు. పల్లవి కళ్ళల్లో నీళ్లు చూడగానే అతని బుర్ర మొత్తం ఖాళీ అయిపోయి అడగాలనుకున్న ప్రశ్నలు అక్కడే ఆగిపోయాయి. పల్లవి నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసుకుంది. ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుని వణుకును ఆపడానికి తన చేతులను గిల్లుకుంది. ద్వేషంతో మండుతున్న ఆమె కళ్ళు రాహుల్ కళ్ళల్లోకి సూటిగా చూశాయి. రాహుల్, మన పెళ్లిలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నీ ఆలోచనలతో నా మీద బురద చల్లకు. వారి బంధం ముగిసిపోయినా కనీసం శత్రుత్వం లేకుండా ఉండవచ్చని పల్లవి ఆశపడింది. ఒకవేళ మళ్ళీ కలిసినా కనీసం తమ గౌరవాన్ని కాపాడుకోవచ్చని అనుకుంది. కానీ ఇప్పుడు అలాంటి మనిషితో తనకి ఎప్పటికీ శాంతి దొరకదని ఆమె గ్రహించింది. ఆ క్షణం పల్లవి తన అరచేతిని గిల్లుకుంటూ కొనసాగించింది. నువ్వు ప్రేమించేది నన్ను కాదని నాకు ఎప్పుడూ తెలుసు. నాకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నేను లేకుండా బ్రతకలేనని నేను ఎప్పుడూ నమ్మలేదు. నా స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. ఆమె గొంతులోని ఆత్మనింద రాహుల్ మాటలను రాకుండా చేసింది. అతను అడ్డుపడి తన ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్నాడు. కానీ పల్లవి అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. రాహుల్ గారు, మీరు చెప్పిన మాట మర్చిపోరని ఆశిస్తున్నాను. ఇప్పటి నుండి మన మధ్య ఏ సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే దయచేసి నన్ను తెలియనట్టు నటించండి. నేను మిమ్మల్ని మళ్ళీ చూడాలి అనుకోవట్లేదు. ఆ చివరి మాటలతో ఆమె వెన్ను తిరిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే ఆమె అతని కంటి చూపు నుండి మాయమైపోయింది. ఊహించని విధంగా జరిగిన దానికి రాహుల్కి ఊపిరాడనట్టు అనిపించింది. ఒక పదునైన సూది తన గుండెని చీల్చుకుని గుచ్చుకున్నట్టు అనిపించింది. పల్లవి కారు ఎక్కుతూ ఉండగా రాహుల్ ఆమెను పట్టుకోవడానికి ముందుకు అడుగు వేశాడు. కానీ అతని కాళ్ళు వణికి అతన్ని నిలబెట్టలేకపోయాయి. రాహుల్ గారు, కిరణ్ తడబడుతున్న గొంతుతో పిలిచాడు. అదృష్టవశాత్తు అతను సరైన సమయానికి వచ్చి రాహుల్ని పట్టుకున్నాడు. గాలి వారి చుట్టూ బలంగా వీస్తూ ఉండగా రాహుల్ గుసగుసలాడాడు. నేను నేను ఆమె తిరిగి రావాలని మాత్రమే కోరుకున్నాను. కానీ పల్లవి వేరొక వ్యక్తిని వెనకేసుకుని రావటం అతనికి కోపం తెప్పించింది. ఆ కోపంలో అతను తెలియకుండానే గొంతు పెంచి కఠినంగా మాట్లాడాడు. అతను మళ్ళీ ఆమెను గాయపరిచాడు. ఆమె తిరిగి వచ్చి తనకి ఇంకొక అవకాశం ఇవ్వాలని మాత్రమే అతను కోరుకున్నాడు. ఇప్పుడు రాహుల్ గారు పల్లవి గారి దగ్గరికి వెళ్తే వారి మధ్య అపార్థం మరింత పెరుగుతుందని కిరణ్ గ్రహించాడు. ఆ ఆలోచనతో అతను, రాహుల్ గారు, మనం వెనక్కి వెళ్దాం అని అన్నాడు. ఇంతలో పల్లవి తన కారులో నిశ్శబ్దంగా కూర్చుంది. గాలి లోపలికి వచ్చేందుకు కిటికీ కొద్దిగా తెరిచి ఉంది. ఆ గాలి ఆమె జుట్టును కుదిపి కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. గతంలో నొప్పి ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. దాన్ని మర్చిపోవడం అసాధ్యం. గత 2 ఏళ్లలో పల్లవి రాహుల్తో ఎన్నో విలువైన క్షణాలను పంచుకుంది. ఆ జ్ఞాపకాలు ఆమె మనసులో పదిలంగా ముద్రపడి ఉన్నాయి. విడిపోయిన తర్వాత అన్నీ ఎందుకిలా తారుమారయ్యాయి? ఇందాక రాహుల్ అన్న మాటలు ఆమె నెత్తిన చన్నీళ్లు కుమ్మరిచ్చినట్టు అయ్యాయి. అది ఆమె గుండెను ముక్కలు చేసింది. కానీ అదే సమయంలో మిగిలి ఉన్న ఏ చిన్న ఆశనైనా తుడిచిపెట్టేసింది. పల్లవి తనని తన నొప్పి నుండి కాపాడుకుంటానని, తన గుండెల్లోకి ఇంకో వ్యక్తికి ఎప్పటికీ రానవనని శపథం చేసుకుంది. మళ్ళీ ఎప్పటికీ కూడా. ఇక హైదరాబాద్ చేరుకున్నాక పల్లవి హర్షను టెస్ట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళింది. వారు బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి కావస్తుంది. నీకు ఆకలిగా ఉందా? ఏమైనా తిందామా అని ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు అడిగి ఆ అనుకోని సంఘటనకు నవ్వుకున్నారు. ఈ రాత్రికి మీకు నేనే పెడతాను, పల్లవి వెంటనే అంది.
ఈ మాటను నిలబెట్టుకోవటంలో ఆమె చాలాసార్లు విఫలమైంది. కానీ ఈ రాత్రి అతను వద్దన్నా సరే హర్షకు భోజనం పెట్టాలని ఆమె నిశ్చయించుకుంది. హర్ష నవ్వి అంగీకారంగా తలూపాడు. సరే, ఆ మాటతో వారు హలీంకు ప్రసిద్ధి చెందిన ఒక హోటల్కు బయలుదేరారు. తమకు కావలసినవన్నీ చెప్పాక పల్లవి, హర్ష ఒకరినొకరు ఎదురుగా కూర్చున్నారు. వంటగాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండగా వారి మధ్య ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని హర్ష ఛేదించాడు. ఈ మధ్యాహ్నం నేను కొంచెం అమర్యాదగా ప్రవర్తించాను అని మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయిన పల్లవి అతను నిజం చెప్తున్నాడా అన్నట్టు హర్ష వైపుకు చూసింది. మీరు రాహుల్ గారితో మాట్లాడుకోవాలి అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. అందుకే మధ్యలో కల్పించుకున్నాను. ఒకవేళ మీరు ఆయనతో విషయాలు స్పష్టం చేసుకోవాలి అనుకుంటే చెప్పండి, నేను చేస్తాను అని హర్ష కొనసాగించాడు. ఆ సమయంలో ఆ మాటలతో ఆమెకు సహాయం చెయ్యాలని అతను నిజంగా అనుకున్నట్టు కనిపించింది. పల్లవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆ విషయాన్ని ఎలా ప్రస్తావించాలో ఆమెకు తెలియలేదు కాబట్టి అతనే దాన్ని ప్రస్తావించినందుకు సంతోషించింది. అసలు విషయం ఏంటంటే ఆమె కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. హర్ష అంత దగ్గర వాడైనా సరే అతన్ని ఇష్టపడే వ్యక్తిగా అంగీకరించడం చాలా తొందరపాటు అవుతుందనిపించింది పల్లవికి. ఆ రోజు మొదటిసారిగా పల్లవి మనస్ఫూర్తిగా నవ్వింది. మీరు ఆయనకి ఏమీ వివరించాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆమె భరోసా ఇచ్చింది హర్షకు. మీ సహాయానికి థ్యాంక్ యూ హర్ష గారు. రాహుల్ని అపార్థం చేసుకొనివ్వాలని ఆమె నిర్ణయించుకుంది. అతని పౌరుషం, అహంకారం దృష్ట్యా అతను బహుశా ఇప్పుడు తనని ద్వేషిస్తున్నాడని, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూడాలి అనుకోవటం లేదని అనుకుంది. ఆ ఆలోచన ఆమెకు ఒక రకమైన ఉపశమనం ఇచ్చింది. అతన్ని మళ్ళీ చూడాలని కోరిక ఆమెకి లేదు. వారి మధ్య సంభాషణలు ఇద్దరికి నొప్పిని మాత్రమే మిగులుస్తున్నాయి. హర్ష ఆమె ముఖ కవలికలను గమనిస్తూ తాను సరైన నిర్ణయం తీసుకున్నానని గ్రహించాడు. ఇప్పుడు తన మనసులోని మాట చెప్పడం అవివేకం అవుతుంది. పల్లవి బహుశా అతన్ని తిరస్కరిస్తుంది. బహుశా తన నుండి దూరం కూడా జరగవచ్చు. ఈ గ్రహింపుతో అతను ఆమెకు భరోసా ఇస్తున్నట్టుగా నవ్వి, మీరు నన్ను అపార్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు ఏమైనా అవసరం అయితే నాకు చెప్పండి అన్నాడు. వాతావరణం చాలా తేలిక పడింది. రోజంతా అలసిపోయిన తర్వాత ఇద్దరికి బాగా ఆకలిగా అనిపించింది. భోజనం మంచిగా టేస్టీగా హాయిగా అనిపించింది. పల్లవి ఆ సాయంత్రం ఎక్కువ తిని ఆనందించింది. రాత్రి భోజనం తర్వాత హర్ష పల్లవిని ఇంటి దగ్గర దింపాడు. వారు ఆమె భవనం దగ్గరకు చేరుకున్నప్పుడు పల్లవి అతనికి వీడ్కోలు చెప్పింది. హర్ష వెచ్చని చిరునవ్వుతో బదిలిచ్చాడు పల్లవికి. కానీ పల్లవి కారు దిగిపోతూ ఉండగా హర్షకు ఒళ్ళంతా చల్లటి చెమటలు పట్టాయి. కడుపు పట్టుకుని నొప్పితో వెలువెల్లాడిపోయాడు. పల్లవి ఆందోళన నిండిన ముఖంతో అతని వైపుకు తిరిగింది. బహుశా తిన్నది పడలేదనుకుంటా. నేను మీ వాష్రూమ్ గది వాడుకోవచ్చా? హర్ష చాలా ఇబ్బందిగా అడిగాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. కానీ అతని స్పష్టమైన అసౌకర్యాన్ని చూసి కాదనలేదు. ఆమె అంగీకారంగా తలూపింది. ఇంట్లోకి వెళ్ళాక ఆమె అతనికి వాష్రూమ్ గది చూపించింది. అతను ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళాడు. హర్ష తిరిగి వచ్చేసరికి అతని ముఖం ఇంకా పాలిపోయే ఉంది. పల్లవి అతన్ని కాసేపు సోఫాలో రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఆమె అతనికి ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు అందించింది. నేను అంబులెన్స్ ని పిలవాలా అని అడిగింది. హర్ష తలూపాడు. ఇది కేవలం కడుపు నొప్పి, నాకు కొత్తేమీ కాదు. మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. ప్రత్యేకించేంత రాత్రిపూట నేను నా కారులోకి వెళ్ళి కాసేపు అక్కడే ఉంటాను. ఆ మాటలు చెప్పగానే అతను లేచి నిలబడ్డాడు. కానీ తూలిపోయాడు. పల్లవి పరిగెత్తికెళ్లి హర్షకు ఆసరాగా నిలబడింది. అతని పాలిపోయిన ముఖం, స్పష్టమైన అసౌకర్యం చూసి ఆమెకు కొంచెం అపరాధన భావం కలిగింది. బయట భోజనానికి వెళ్దామంది తన ఆలోచనే. అందుకే అతని బాగోగుల పట్ల తనకు బాధ్యత ఉందనిపించింది. ప్రత్యేకించి అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక క్షణం సంకోచించిన తర్వాత ఆమె సూచించింది. మీరు కాసేపు సోఫాలో రెస్ట్ తీసుకోండి. ఇంకా బాగోలేకపోతే నేను అంబులెన్స్ కి పిలుస్తాను. ఎలాగో నాకు ఇంకా నిద్ర రావట్లేదు. ఆమె మాటలకు హర్ష మనసు కదిలింది. అతను ఆమె వైపుకు చూస్తూ మీకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగాడు. అది నీకు అనవసరాంతరం చెప్పాలి అనుకుంది. స్పష్టం చేశాక పల్లవి సరే అన్నట్టు తలూపింది. ఆమె హర్షను సోఫాలో సర్దుకుని కూర్చోవడానికి సహాయం చేసింది. పల్లవి వెనక్కి వెళ్ళబోతూ ఉండగా హర్ష వెనక నుండి ఆమె చేతిని పట్టుకున్నాడు. వెనక్కి తిరిగిన పల్లవి ప్రశ్నార్థకంగా హర్ష వైపుకి చూసింది. గదిలోని వెచ్చటి వెలుగుల్లో ఆమె ముఖం చుట్టూ ఉన్న మెత్తటి జుట్టు కురులు
ముఖ అలంకరణ లేని ఆమె ముఖం మృదువుగా ఆకర్షణీయంగా అందంగా కనిపించింది. పల్లవిలో అమాయకత్వం ఆధునికత కలగలిపి ఉన్నాయి. ఏ అబ్బాయినా తేలిగ్గా ఆకర్షించగల కలయికది. అది గమనించిన హర్ష కనుబొమ్మలు ముడివేశాడు. అతని ఒంట్లో ఏదో వెచ్చదనం ఉన్నట్టు అనిపించింది. అతను గొంతు సవరించుకుని, దయచేసి నాకు ఇంకో గ్లాస్ నీళ్లు తీసుకొస్తారా అని అడిగాడు. పల్లవి సరేనని అతనికి నీళ్లు తీసుకుని వచ్చి సోఫా మీద పడుకుని అతనిపై ఒక దుప్పటి కప్పింది. ఆ తర్వాత తను తన టేబుల్ దగ్గరికి వెళ్లి కొన్ని పత్రాలు చూసుకోవడానికి కంప్యూటర్ ఆన్ చేసింది. తన గదిలో హర్ష ఉండడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. అందుకే తన పనిలో తను మునిగిపోవాలి అని నిర్ణయించుకుంది. హర్ష లేచి వెళ్ళడానికి 20 నిమిషాలకు పైగా పట్టింది. ఆందోళనగా ఉన్న పల్లవి అతన్ని కింద వరకు తోడుగా తీసుకెళ్లింది. అతను కారులో వెళ్ళిపోయాక గానీ తిరిగి లోపలికి రాలేదు. హర్ష నెమ్మదిగా కారు నడుపుతూ చీకట్లో నక్కి ఉన్న ఒక బ్లాక్ కలర్ కారును గమనించాడు. అతను కావాలనే కారు ఆపి కిటికీ అద్దం నుంచి రాహుల్ వైపుకు చిన్నగా నవ్వాడు. ఏంటి రాహుల్ గారు, ఎంత యాదృచ్ఛికం! హర్షలోని నవ్వాలను పసిగట్టిన రాహుల్ కళ్ళు మంచులా మారాయి. రాహుల్ వణికించే చిరునవ్వుతో, హర్ష పదే పదే నన్ను రెచ్చగొట్టి కష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావా అని బదిలిచ్చాడు రాహుల్. వేళాకోళం చేస్తున్నారా రాహుల్ గారు? విక్రమ్ కుటుంబం అంతటి శక్తి ముందు నాకంత ధైర్యం ఉంటుందా అని అన్నాడు హర్ష ఎగతాళిగా తన కళ్ళజోడును తీస్తూ. ఆ ముసుగు కింద ఉన్న అతని అసలైన చల్లని ప్రవర్తన బయటపడింది. రాహుల్ నవ్వు కూడా చల్లగానే ఉంది. అతను, నువ్వు కష్టాలు కోరుకోకపోతే పల్లవికి దూరంగా ఉండు అని హెచ్చరించాడు. హర్ష ఏ మాత్రం చలించకుండా, మీరు చాలా అధికారం చలాయిస్తున్నారే రాహుల్ గారు. పల్లవి నన్ను కోరుకుంటే నేను ఎందుకు వద్దనాలి పైగా అని బదులిచ్చాడు. అతను ఆగి కళ్ళల్లో జిత్తులు మారి మెరుపుతో, ఆమెను మీరు ఎందుకు వదులుకోలేకపోతున్నారు నేను అర్థం చేసుకోగలను. ఆ విషయంలో నాకు మీపై సానుభూతి ఉంది అన్నాడు. ఆ మాట అనేసి ఉగ్రమైన కోపంతో ముఖం చిట్లించుకున్న రాహుల్ని అక్కడే వదిలేసి అతను కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి గాలి చల్లగా ఉన్న హర్ష మనసు ఉత్సాహంగా ఉంది. నిజానికి అతని లక్ష్యం రాహుల్ నుండి అన్ని లాక్కోవడమే. పల్లవి విడాకులతో అతని విజయం సాధించినట్టే అనిపించింది. అయినా రాహుల్ ఇంకా పల్లవిపై తన పట్టు వదలలేదని స్పష్టమైంది. అది హర్ష ఆసక్తిని మళ్లీ రేకెత్తించింది. జయించాలని చెడు ఆలోచనలు అతని మనసులో మెదిలాయి. పల్లవి మాత్రం ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తప్ప తన జాగ్రత్తలో తను స్థిరంగా ఉంది. హర్షకు ఏమాత్రం చనువు ఇవ్వలేదు. మరి